నా చిడతలకి అమ్మవారొచ్చింది. నేను చాలా ఏడ్చినా అనంటే, చాలా మంది ఏమన్నారు, "అమ్మవారే గదా! ఎందుకు ఏడవడం" అనేసి అన్నారు. అమ్మవారొచ్చినందుకు నేను ఏడవలే. సేమ్ డే నాకొక ప్రాబ్లమ్ వచ్చింది. అమ్మాయిలకి ఎప్పుడు ఉండే ప్రాబ్లమే అది. నా చిడతలకి ఒకవైపు అమ్మవారొస్తే నేనెట్లా పట్టుకోవాలి? ఎందుకు ఒకే రోజు ఇట్లా అయింది అని ఏడ్చేసిన. నా నీడ తగిలి ఇంకెక్కువ ఇబ్బంది పడతదేమో అనేసి అనుకున్నా. అత్తమ్మ, అమ్మమ్మ ఒకటే మాట చెప్పారు, తల్లి పట్టుకుంటే ఎట్లాంటి తప్పు ఉండదు అని. భయంగానే 9 రోజులు కంప్లీట్ చేసేసిన. 9వ రోజు 9 రకాల ఆకులతోని, ఆకులు బాగా వాటర్ లో బాయిల్ చేసి, ఆ వాటర్ స్నానం చేయించాలి. ఎవరికైతే అమ్మవారు వచ్చిందో 9 రోజులు స్నానం చెయ్యకుండా ఇంటి గడప కూడా దాటొద్దు అంటారు. ఇంకా స్నానం అయిపోయిన తర్వాత అమ్మవారికి కోడి కోయాలి. అమ్మవారు అంటే ఎవరు కాదు, ఫస్ట్ డేనే చెంబులో మనం వేపాకులు పెడతాం కదా, దాన్నే అమ్మవారు అనుకో కోడిని కోసి నైవేద్యం పెట్టి అమ్మవారు వచ్చిన వాళ్ళ మీద అట్లా స్ప్రింకిల్ చేయాలి. అయితే ఇట్లాంటి టైంలోనే హాస్పిటల్కి వెళ్ళొద్దు అంటే, కానీ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ తోనే నా చిడతలికి స్ప్రెడ్ అవ్వనీయకుండా చేసింది. ఆడుతూ పాడుతూ ఆటలమ్మ వెళ్ళిపోయింది. వ్యాక్సిన్ ఏపిచ్చినా అమ్మవారు వస్తుంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.